ఇతర దేశాలకి వెళ్ళిపోయిన భాగంలో మొదటిగా శ్రీలంకలో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి అనగారిన ధర్మపాలుడు బిక్కుగా జీవిస్తూ భారతదేశం నుంచి బౌద్ధ సాహిత్యము సంఘమిత్ర మహేంద్ర ద్వారా వెళ్ళినటువంటి సాహిత్యాన్ని అధ్యయనం చేసి భారతదేశం వచ్చి ఈ భారతదేశంలో ఈ బౌద్ధాన్ని పునర్జీవింప చేయటానికి ఆయనకి వెనలేని కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మొదటివాడు అశోక ధమ్మపాలుడు. తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శీలరహితుడిగా అనైతికంగా జీవిస్తూ బౌద్ధం గురించి తెలుసుకుని బౌద్ధ పండితుడయ్యి ఈ భారతదేశానికి బౌద్ధమే ఏకైక మార్గం, ఈ భారతదేశం నుంచి బౌద్ధాన్ని మనము తరివేసి చాలా తప్పు చేశాం కాబట్టి భారతదేశాన్ని తిరిగి ఈ బౌద్ధాన్ని భారతదేశంలో తిరిగి పునర్జీవింప చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి రెండో వ్యక్తి రాహుల్ మూడో వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశంలో చేసినటువంటి బౌద్ధాన్ని పునరుజ్జీవం చేసినటువంటి వ్యక్తుల్లో మూడో వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాళ్ళ వారసులుగా మనము ఇక్కడికి ఈ బుద్ధుడి యొక్క జన్మదిన కార్యక్రమానికి మనం ఎందుకు వచ్చామనేది ఒకసారి ఆలోచించుకుంటే ఆధ్యాత్మిక విలువలు మనం తీసుకుని వెళ్ళిపోవటానికి రాలేదు. బౌద్ధం అంటే జ్ఞానము, బౌద్ధం అంటే విప్లవం, సాంఘిక విప్లవం. ఈ సాంఘిక విప్లవంలో మనము కార్యకర్తలు అవ్వటానికి, జ్ఞాన సముపార్జనలో మనం కార్యకర్త అవ్వటానికి, ఇక్కడ దానికి సందిగ్ధులు అవ్వటానికి ఇక్కడ రావటం మనం జరిగింది. బుద్ధుడు ఉదాహరణకి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటే, బుద్ధుడు లుంబిని వనములో జన్మించినప్పుడు చాలా వృక్షాల మధ్యలో జన్మించాడు ఆయన. అంటే ప్రకృతి, చెట్టు అనేది ప్రకృతి. ఈ చెట్టు అనేది బౌద్ధానికి చాలా ముఖ్యం. కాబట్టి మనము ఆషాఢ పౌర్ణమి రోజుని వర్షావాసం స్టార్ట్ అవుతుంది. బౌద్ధులందరూ బిక్కులందరూ కూడా బౌద్ధాన్ని ఈ 3 నెలలు ఒక చోట కూర్చుని జ్ఞాన సముపార్జన చేసి వర్షావాసం అనంతరం చెట్టు బౌద్ధంలో చాలా ముఖ్యం కాబట్టి, ఈ ప్రకృతి బౌద్ధంలో చాలా ముఖ్యం కాబట్టి ఈ యొక్క చెట్లు నాటడానికి ప్రజల్ని చైతన్యవంతం చేసి చెట్లు నాటి అడవుల్లో నాటి ప్రకృతిని బాగా కాపాడినటువంటి వ్యక్తులు బౌద్ధులు, బౌద్ధ ధమ్మం. ఈవేళ మనం చూసుకుంటే అశోక చక్రవర్తి కూడా ఈ చెట్లు నాటడానికి, అడవులు నాటడానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈవేళ స్టిల్ ఈరోజు మనము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి గ్రామంలో నా శాఖ పక్షాన్ని చెట్లు నాటడానికి సన్నాహితం చేయండి అని ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక రెండవది, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు నాట్యాలు చేసే నెమలి
మన జాతీయ పక్షి. అదే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చారు. మొన్న అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశం వచ్చినప్పుడు ఆ ముగ్గురి పిల్లలకు కూడా నెమలి ఏకలో బహుమతిగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, అక్కడ కొలలలో తామర పువ్వులు వికసించాయి, లోటస్. ఈ తామర పుష్పం లోటస్ అనేది మనకి జాతీయ పుష్పం. రాజ్యాంగంలో తీసుకొచ్చారు అంబేద్కర్ గారు. తర్వాత అక్కడ ఆయన జన్మించేటప్పుడు పక్కనే చెరువులు, కొలంలో నీరు ఉన్నాయి. ఆ నీరు చాలా ముఖ్యం మానవుడి యొక్క జీవనకి అని చెప్పేసి అశోకుడు అనేక చెరువులు, పెద్ద పెద్ద చెరువులు తవ్వించి నీటిని వినియోగం వలన మానవ మనుగడ ఉంటుందని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా అంబేద్కర్ గారు పీడబ్ల్యూడీ మంత్రిగా చేసేటప్పుడు అనేక ప్రాజెక్టులు, బాకర నంగల్ హీరాగూడ ప్రాజెక్టులు ఆయన కట్టించడం కూడా జరిగింది. ఈవేళ ప్రభుత్వం కానీ అందరూ కూడా నీటి యొక్క విలువ తెలుసుకుని ఏ విధంగా దాన్ని స్టోరేజ్ చేయాలనేది కూడా అది బౌద్ధుల నుంచే వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ వచ్చినటువంటి స్పీకర్స్ అందరూ కూడా భారతదేశంలో బౌద్ధం పుట్టింది వాస్తవమే, కానీ ఇప్పుడు భారతదేశంలో బౌద్ధం లేదు అన్నారు చెప్పారు. భారతదేశంలో బౌద్ధం పుట్టింది మీరు చెప్పింది కరెక్టే, కానీ భారతదేశం నుంచి బౌద్ధం మాత్రం బయటకు వెళ్ళలేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో, ప్రతి వ్యక్తి నడవడికలో, ప్రతి వ్యక్తి యొక్క ఆచరణలో, ప్రతి ఒక్క జీవన విధానంలో బౌద్ధం కూడా చిరస్థాయిగా నిలిచి ఉందని ఆయన చెప్పడం జరిగింది. అందుకని ఆయనకి బోధిసత్వుడు అని బిరుదు ఇవ్వడం జరిగింది. బోధిసత్వుడు అంటే ఈక్వల్ టు బుద్ధ. ఇక్కడ బౌద్ధం గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి మూడు గ్రంథాలు ఉన్నాయి, చదవాలి. ఆ 3 గ్రంథాలు చదువుతాను కానీ మీరు ఎన్ని బౌద్ధ గ్రంథాలు ఎంత సాహిత్యం చదివినా మనకు అర్థం కాదు, డిస్టర్బ్ చేశారు దాన్ని. దాంట్లో ఒకటి బుద్ధుడు, కార్ల్ మార్క్స్. రెండవది రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్, రెండవది. మూడవది బుద్ధ అండ్ ధమ్మ. ఈ 3 పుస్తకాలు క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే బౌద్ధ సాహిత్యం చదివితే అసలు బౌద్ధం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదువుకోనివ్వలేదు. ఆయన పడ్డ కష్టాలు అంత ఇంత కాదు, మీకు చెప్పక్కర్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఆయన ఇంగ్లీషులో ప్రావీణ్యం కాదు, మరాఠాలో కాదు, కొంకణలో కాదు, పాళీ భాష క్షుణ్ణంగా నేర్చుకున్నాడు ఆయన. సంస్కృతం భాష క్షుణ్ణంగా నేర్చుకున్నాడు ఆయన. సంస్కృత భాషలో ఏమేమి ఉన్నాయన్నది, ఏమేమి గ్రంథాలు ఉన్నాయని అది చూసుకున్నారు. ఇక్కడ మనం పుస్తకం చదివేటప్పుడు ఇది రెవల్యూషన్ పుస్తకమా, కౌంటర్ రెవల్యూషన్ పుస్తకమా, రెవల్యూషన్ పుస్తకమని ఎడగొట్టాలి. ఇది దేనికి సంబంధించిన పుస్తకం, సాహిత్యము అనేది మనం తెలుసుకుని దాని ప్రకారం మనం దాన్ని స్టడీ చేయాలి. ఆడు పుస్తకంలో చెప్పింది వాస్తవా అవాస్తవం అనేది మనము కొన్ని పుస్తకాలు చదువుతాం కానీ మనకు తెలియదు, వెంటనే నమ్మకూడదని బుద్ధుడు చెప్పాడు. ఈవెన్ నేను చెప్పింది కూడా మీరు నమ్మొద్దు, మీరు సొంతంగా జ్ఞాన సంపార్జన చేసి సొంతంగా ఆలోచించి రీసెర్చ్ చేసి ఒక నిర్ణయానికి రండి అని చెప్పాడు బుద్ధుడు. అంబేద్కర్ గారు ఏమేమి పుస్తకాలు చదువుతారు, కౌంటర్ రెవల్యూషన్ పుస్తకాలు ఏమేమి చదివాడో చూద్దాం. తర్వాత రెవల్యూషన్ పుస్తకాలు ఏంటంటో చూద్దాం. కౌంటర్ రెవల్యూషన్ ప్రతి విప్లవ పుస్తకాలు ఏంటంటో చూద్దాం. వేదాలు 4, వేదాంగాలు 6,
పురాణాలు 18, ఇతిహాసాలు 2. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చదివాడు. చదివి ఒక నిర్ణయానికి వచ్చాడు. వాళ్ళ గ్రంథంలో ఒక గ్రంథానికి పొంతం లేదు. వాళ్ళ భావజాలం గురించి ఒక గ్రంథం ఒకలాగా చెప్తే వేరే గ్రంథం వేరే విధంగా చెప్తుంది. రెండోది, ఒక గ్రంథంలో ఉన్న ఒక శ్లోకం ఒకలాగా చెప్తే ఒక విషయాన్ని, అయ్యే విషయాన్ని తర్వాత వచ్చిన శ్లోకం వేరే విధంగా చెప్పింది. ఇవన్నీ వివాదాలు. ఇది అప్పుడు ఆయన ఎందుకు ఆయన అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆయన అది రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్ బుక్స్ అయ్యి, ఇంకా రెవల్యూషన్ బుక్స్ అంటే ఇప్పుడు మీకు 3 చెప్పాను. వీళ్ళు ఏం చేశారంటే కౌంటర్ రెవల్యూషన్ పుస్తకాలు ఈ విధంగా వివాదంగా ఉన్నాయని చెప్పేసి రెవల్యూషన్ సంబంధించినటువంటి బౌద్ధ సాహిత్యాన్ని కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిస్టర్బ్ చేశారు. ఉదాహరణకి ఇంత ముందు మాట్లాడిన వక్తలు నేను ఏమంటాం కాదు, విమర్శించడం కాదు. ఆయన స్పష్టంగా చెప్పింది ఒక విషయం ఏంటంటే, విప్లవం ప్రతి విప్లవం అనే గ్రంథం 1947లో రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్. ఇంగ్లీష్లో పెద్ద పుస్తకం ఉంటుంది, తెలుగులో 3 వాల్యూమ్స్ వచ్చాయి. ఇప్పుడు నువ్వు చెప్పబోయే తెలుగులో 3వ వాల్యూమ్ నేను చూసి చెప్తున్నాను, చదివి. ఏంటంటే ఇక్కడ కనిష్కుడు కాలంలో బౌద్ధం 2 కింద విడిపోయింది. ఒకటి మహాయానం, 2 హీనయానం అని ఆయన చెప్పాడు. హీనయానం అంటే హీనమైన వృత్తులు చేసేటటువంటి ఎవరైతే బౌద్ధం ఆచరిస్తున్నారో వాళ్ళకి హీనయానం. వర్ణ వ్యవస్థలో ఉత్తస్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణ వర్ణం ఎవడైతే ఆచరిస్తున్నాడో అది మహాయానం కానీ పేరు పెట్టారు అని బౌద్ధ సాహిత్యం చెప్తుంది. దాన్ని డిస్టర్బ్ చేశారని చెప్పాడు ఆయన. బౌద్ధంలో చీలిక అక్కడ వచ్చింది అని చెప్తుంది డిస్టర్బ్ చేసినటువంటి సాహిత్యం. అంబేద్కర్ ఏం చెప్పాడంటే, ఈ బౌద్ధ సంఘంలో బుద్ధుడు బతుకున్నప్పుడే బీజం ఏర్పడింది, చీలికలు రావడానికి బీజం ఏర్పడింది. అంటే బుద్ధుడికి ఓవర్టేక్ చేయలేక అలా నెమ్మకుండిపోయారు. తదనంతరం అది పాటలీపుత్రలో బౌద్ధ సంగీతం జరిగేటప్పుడు 2 కింద విడిపోయినప్పుడు, ఒకటి మహాయానం, 2 థేరవాదం. థేరవాదాన్ని అంబేద్కర్ తీసుకొచ్చి నవయాన బౌద్ధం కింద పేరు పెట్టాడు. ఇప్పుడు అంబేద్కరిస్టులు బుద్ధ సొసైటీ అవి కూడా నవయాన బౌద్ధమే ఆచరిస్తుంది. శ్రీలంక, ఆసియా, ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా థేరవాదం ఆచరిస్తుంది. అక్కడ చైనా, జపాన్ అయిన కూడా ఆచార్య నాగార్జునుడు తీసుకెళ్ళినటువంటి మహాయానం ఆచరిస్తున్నారు. మహాయానం అనేది వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి భావవాదానికి సంబంధించింది. భావవాదం అంటే అర్థమై తెలుసు కదా మీకు. భావవాదం అంటే నిర్వహణ, బోధన, స్వీకరణ. ఈ పదాలు 3 చాలా కీలకం. భావవాదం, భావవాదానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. క్రిస్టియన్ మతం, హిందూ మతం, తర్వాత ఇస్లాం మతం, ఇటువంటి అన్నీ కూడా భావవాదానికి సంబంధించినటువంటి విషయాలు. వాళ్ళ మీటింగులకి వచ్చిన ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక విలువలకి సంబంధించినవి కూడా బోధన చేసేసి పంపించేస్తారు. భౌతికవాదానికి సంబంధించినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. చార్వాకం, లోకాయుతలు,
సంఖ్యావాదము, జైనము, బౌద్ధం. ఇప్పుడు మనం అందరం కూడా భౌతికవాదులం. అందరం కూడా ఇప్పుడు భౌతికవాదానికి సంబంధించినటువంటి వ్యక్తులు. భౌతికవాదంలో దేవుడు ఉండడు, దైవం ఉండదు, పాపం ఉండదు, పుణ్యం ఉండదు, నరకం ఉండదు, స్వర్గం ఉండదు. ఏమండి? భౌతికవాది భావవాదం, దేవుడు ఉంటాడు, దైవం ఉంటాడు, ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. ఏమండి? దాంట్లో ఉంటారు. ఇప్పుడు మరి భౌతికవాదంలో ఏముంటుందంటే జ్ఞాన సముపార్జన ఉంటుంది. భౌతికవాదంలో జ్ఞాన సముపార్జన ఉంటుంది, సోషల్ రెవల్యూషన్ ఉంటుంది, సాంఘిక విప్లవం ఉంటుంది. ఇప్పుడే సుజన్ గారు చెప్పారు, ఆయన చెప్పిందంటే కూడా సాంఘిక విప్లవం. చాలామంది అంటామంటారు, చెప్పారు ఆయన, చాలామంది అంటామంటారు. మరి భౌతికవాదం ఆధ్యాత్మిక మీరు బోధిస్తుంది, మీరు ఏమైనా బౌద్ధాన్ని చెప్పకుండా మరి ఇదన్నీ ఈ విషయాలనే చెప్తామంటే అదే బౌద్ధం, అదే బౌద్ధం. సాంఘిక విప్లవమే బౌద్ధము. రాజకీయ విప్లవం మీరు ఏదైనా మాట్లాడుతూ ఏదైనా చేసుకోవచ్చు, అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఆర్థిక విప్లవం మీరు ఎంతైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. సాంఘిక విప్లవం చాలా కష్టం. ఈ సాంఘిక విప్లవం చేసేటప్పుడు ఇంట్లో భార్య ఆచరిస్తే భర్త ఒప్పుకోడు, భర్త ఆచరిస్తే భార్య ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు, రకరకాల పేర్లు పెడతారు. సాంఘిక విప్లవం కావాలంటే ముందు శీలం కావాలి. సుదర్శన్ గారు చెప్పినట్టు శీలం అంటే ఈ భావవాదం, శీలం అంటే ఆడవాళ్ళకి బూతు పదం కింద క్రియేట్ చేశారు. శీలం అంటే బౌద్ధంలో బోర్డంత సాహిత్యం ఉంది, పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి శీలమ్మ గురించి. పంచశీల అక్కడ 4 వేదాలు చెప్పినటువంటి ఆ యొక్క ఐడియాలజీని దానికి కౌంటర్గా బుద్ధుడు పంచశీలను ప్రవేశపెట్టారు. దాని గురించి ఇప్పుడు సుదర్శన్ గారు మీకు చెప్పడం జరిగింది. ఈవేళ అంతా ఎందుకండి బౌద్ధం, బుద్ధుడు దుఃఖం గురించి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన కనిపెట్టింది ఆర్య సత్యాలు. ఆర్య సత్యాలు అంటే 4. దుఃఖం ఉంది, దుఃఖానికే కారణం ఉంది, నివారణ ఉంది, నివారణ మార్గం ఉంది. ఈ 4 కనిపెట్టాడు. వీటిని ఈ ఆర్య సత్యాలని ఎప్పుడో కనిపెట్టాడో బుద్ధుడు, ఇప్పుడేంటి అనవచ్చు. ఈవేళ స్టిల్ ఈరోజు మీరు చంద్రమండలం వల్ల టెక్నాలజీ అంతా కూడా కార్యకారణ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అని సుదర్శన్ గారే మన మెసేజ్ పెడతారు, చూసుకో. ఆర్య సత్యాలంటే సైన్స్లో ఇప్పుడు కార్యకారణ సిద్ధాంతం. కార్యకారణ సిద్ధాంతం లేకుండా ఏ సైంటిస్ట్ కూడా ఏమీ కనిపెట్టలేదు. బౌద్ధం అంటే కార్యకారణ సిద్ధాంతం, బౌద్ధం అంటే ఆర్య సత్యాల్ని. అంటే బౌద్ధం అంటే ప్రశ్నించడం. ఆ వ్యక్తిని నేను ప్రశ్నించడం కాదు, తనను తాను ప్రశ్నించడం. మనం బౌద్ధంలో ఉన్నప్పుడు ఉదయం కాంచి సాయంత్రం వరకు మనం జీవించేటప్పుడు ఒకసారి పంచశీలాలను మనం ఏం చేసాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పంచశీలం మనం ఆచరించామా లేదా అనేది తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆడు నిజమైన బౌద్ధుడు. ఇది శీలం. శీలం అంటే అది భూతి పదము కాదు, తీరికి సంబంధించిన శీలం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు బౌద్ధం ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా మనం పుంజుకుంటుంది. అంబేద్కర్ వాదులే కాదు, మొత్తం మానవుడు అందరూ కూడా, ఈ భారతీయ మానవుడు అందరూ కూడా బౌద్ధం పుంజుకుంటుంది. మోడీ గారు ఏ దేశం వెళ్ళినప్పటికి కూడా భారతదేశం అనేది విశ్వగురు అంటాడు.
భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి గురువే బుద్ధుడు, మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడే బుద్ధుడు. ఈవేళ దాన్ని కక్కలాగా మెంగలాగా ఖచ్చితంగా అదే చెప్పాలి. ఆయన హైందవులు చెప్పుకోవటానికి ఏమీ లేదు. బౌద్ధం ఉన్న జ్ఞానం గురించి కార్యకారి ఈవేళ అమెరికా ఉన్న సైంటిస్టులు కానీ, లండన్లో ఉన్న సైంటిస్టులు కానీ, జపాన్లో ఎవడో కూడా కార్యకారి సిద్ధాంతమే ఫాలో అవ్వాలి. అంటే ఆర్య సత్యాలే ఫాలో అవ్వాలి. ఆర్య సత్యాలు ఫాలో అవ్వకుండా వాడు సైంటిస్ట్ కాలేదు, ఏమీ కనిపెట్టలేదు. అందుకని ఈవేళ మోడీ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విశ్వగురువుని ప్రకటిస్తున్నాడు. తర్వాత ఈవేళ నిన్న ఇంకో సంఘటన జరిగింది ఈ దేశంలో. సారనాథ్లో బుద్ధుడు ఎన్లైట్ ఇది దమ్మ మొట్టమొదటిది స్పీచ్ దమ్మ ప్రచారం అక్కడ స్టార్ట్ సారనాథం. ఆ సారనాథ్లో మన బౌద్ధునికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా వాళ్ళు ఆక్రమించేసుకుని హిందువులు దేవుళ్ళు ఏదో విగ్రహాలే పెట్టుకున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాన్ని తొలగించారు అనేది వార్తలు వస్తున్నాయి. రేపే మనం బోధిరాజు అంటే మర్రి చెట్టు అంటాం, దాన్ని బోధిరాజు బౌద్ధులు. మనం అందరం బౌద్ధులు కాబట్టి మర్రి చెట్టు అన్నవాడు బోధిరాజు అన్నారు. మహావీర టెంపుల్ కూడా రేపే మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. నిరంతర కంటిన్యూగా జరుగుతుంది కదా అక్కడ. ప్రపంచవ్యాప్తంగా బిక్కులందరూ కూడా, బౌద్ధులందరూ కూడా, అంబేద్కర్ వాదులు కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ప్రభుత్వ భారతదేశం అంటే భారతదేశాన్ని బౌద్ధ దేశం కింద మార్చేది, ప్రజలందరూ కూడా బౌద్ధుల కింద మార్చాడు ఆయన కలది, ఆయన ఆశమది. ఆయన ఆశను నెరవేర్చడానికి మనం అందరం కూడా సంసిద్ధులై ఆయన కళను నెరవేర్చడానికి ముందుకు వెళ్ళడానికి మనం కంకణబద్ధులై ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ మరొకసారికి నమో బుద్ధాయ, జై భీమ్.